నమస్కారం అండి. శ్రీ మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం. నా పేరు నారాయణ పండిట్. నాడీ జ్యోతిష్యం ప్రకారం కుజుడు 12 రాసుల్లో ఏ రాశిలో ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కుజుడు నాడీ జ్యోతిష్యం ప్రకారం మనకు మేషరాశిలో కుజుడు ఉంటే, మన జాతకంలో మేషరాశిలో కుజుడు ఉంటే అప్పుడు ఎటువంటి ఫలితాలు వస్తాయి? కుజునికి స్వస్థానం మేషరాశి, మూల త్రికోణం కూడా కదా. జాతకుడు తెలివైన వ్యక్తిగా ఉంటాడు, మంచి సామర్థ్యం ఉంటుంది, మరియు జాతకునికి సమాజంలో ప్రతిభావంతమైన వ్యక్తులతో సహాయాన్ని పొందుతాడు. జాతకుడు పొడుగ్గా ఉండొచ్చు, ఎర్రటి ఛాయ ఉండొచ్చు, మరియు కేవలం తన యొక్క సొంత సామర్థ్యం కారణంగా మాత్రమే జీవితంలో పైకి వస్తాడు. ఇతనికి సాంకేతిక సంస్థ నుండి లాభం రావచ్చు. ఇదే కుజుడు వృషభ రాశిలో ఉంటే మనకు ఎటువంటి ఫలితాలు వస్తాయి? మన జాతకంలో కుజుడు వృషభ రాశిలో ఉంటే జాతకునికి ఓర్పు బాగుంటుంది, విద్యలో మంచి ఆసక్తి ఉంటుంది, జాతకుడు సర్దుకుపోయే మనస్తత్వం కూడా కలిగి ఉంటాడు, ఇతరులతో చాలా కలుపుగోలుగా ఉంటూ ఉంటాడు. తర్వాత ఇతని భార్య, జాతకుని భార్య మరియు బిడ్డలు, వీరితో కొంత అదృష్టాన్ని పొందే అవకాశం జాతకుని ఉంది. భార్య బిడ్డలతో ఇతను మీడియం ఎత్తు కలిగి ఉంటాడు, చిన్న చిన్న ప్రయత్నాలతోనే డబ్బు సంపాదిస్తాడు, మంచి ఆకర్షణీయమైన వస్తువుల పట్ల మక్కువ కలిగి ఉంటాడు. ఈ వ్యక్తి ఆకర్షణీయమైన యంత్రాల తయారీలో నిపుణుడిగా ఉండి తయారు చేస్తాడు. ఎందుకంటే ఈ జాతకానికి కుజుడు యంత్రాల కారకుడు. స్త్రీ జాతకం అయితే ఈమె భర్త మంచి వ్యక్తి అయి ఉంటాడు అని చెప్పచ్చు. కుజుడు ఇక మిథున రాశిలో ఉంటే జాతకుడు తెలివైన వ్యక్తి అని చెప్పచ్చు, ఓర్పు బాగా ఉంటుందని చెప్పచ్చు. ఏ వృత్తిలో అయినా లేదా ఏ వ్యాపారంలో అయినా చొచ్చుకుపోవడానికి కాస్త భయపడతాడు అని చెప్పచ్చు. ఇతని సోదరుని కుటుంబంలో ఒక వ్యక్తి చాలా కష్టాలు పడిన అనంతరం జీవితంలో పైకి వస్తాడని చెప్పచ్చు. స్త్రీ జాతకమైతే ఈమె భర్త తెలివైన వ్యక్తి అయి ఉండి పశ్చిమ ప్రాంతం నుండి వచ్చిన సాధారణ ఎత్తులో ఉన్న వ్యక్తి అవుతాడు, చాలా అందంగా ఉంటాడు, ఇతని వృత్తి సాంకేతిక రంగాలకు చెందినదై ఉంటుందని చెప్పచ్చు. కుజుడు ఇక కర్కాటక రాశిలో ఉంటే, ఇక్కడ కుజుడు నీచ కదా, జాతకునికి ఓపిక తక్కువగా ఉంటుంది. ఏదైనా రంగంలో కానీ కార్యక్రమంలో కానీ ప్రవేశించాలంటే జంకు ఆరోపణలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇతను చాలా బిగ్గర గొంతు ఉంటుంది. ఇటువంటి వ్యక్తులు సాధారణంగా తమ భార్యలంటే భయం ఉంటుంది. వారు తరచూ మోసాలకు గురవుతూ ఉంటారు, చిత్తచాంచల్యం కలవారు. ఇతని సోదరుని కుటుంబంలో ఒక వ్యక్తి చెడు పనులకు పాల్పడి తద్వారా చెడ్డ పేరు తెచ్చిపెడతాడు. స్త్రీ జాతకంలో అయితే ఈమె భర్త ముఖం గుండ్రముగా ఉండి నల్ల రంగు కలిగి ఉంటాడు, తూర్పు ప్రాంతం నుండి వచ్చి ఉత్తర ప్రాంతంలో నివసించే అవకాశం ఉంది. జాతకుడు పొడగిరిగా ఉంటాడు, లేదా కుజుడు ఇతర మేలుకారక గ్రహాలతో కలిస్తే
అలా ఉంటే పర్వాలేదు. లేదంటే కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. జాతకునికి ద్రవ పదార్థాల వ్యాపారంలో డబ్బు గడించే అవకాశం ఉంటుంది. ఇదే కుజుడు సింహరాశిలో ఉంటే జాతకుడి గర్విష్ఠం చెప్పచ్చు. ప్రతి ఒక్కరూ తనను గౌరవించాలని ఆశిస్తూ ఉంటాడని చెప్పచ్చు. ఇతని సోదరి కుటుంబంలో ఒక వ్యక్తి గొప్ప వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటాడు. ఇదే స్త్రీ జాతకమైతే ఈమె భర్త తూర్పు ప్రాంతం నుండి వచ్చి ఉండి ప్రభుత్వ సహకారం నుండి లభించిన సహాయంతో అభివృద్ధిలోకి చెందుతాడు. గొంతు పెద్దది, శరీరం అందంగా ఉంటుంది. అధిక ఉష్ణ సమస్యలతో అనారోగ్యంతో బాధపడతాడు. కుజుడు మీన జాతకంలో కన్యారాశిలో ఉన్నట్లయితే జాతకుడు ఎక్కువగా మాట్లాడే వ్యక్తిగా ఉంటాడు అని చెప్పచ్చు. అహంభావం చెప్పచ్చు. సోదరుడు తన తెలివితేటలు ఉపయోగించి చాలా సందర్భాలలో సులభంగా డబ్బు సంపాదిస్తాడు. నరాల బలహీనత, ఉష్ణ సంబంధిత సమస్యలు, చర్మ వ్యాధులతో జాతకుడు బాధపడే అవకాశం ఉంది. కుజుడు తులారాశిలో ఉంటే జాతకునికి ధనాపేక్ష ఉంటుంది. నెమ్మదైన వ్యక్తిగా ఉంటాడు. విధేయుడిగా ఉంటాడు. నమ్మదగిన వ్యక్తిగా ఉంటాడు. తనకు అందుబాటులో ఉండే ధనాన్నంతా తన సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. సోదరుడు కూడా జీవితంలో బాగా పైకి వస్తాడు. ఆర్థిక కార్యకలాపాలు నడిపే సంస్థలో కానీ విలాసవంతమైన వస్తువులు అమ్మే సంస్థలో కానీ ఉద్యోగం చేసే అవకాశం ఉంది. లేదా విలాసవంతమైన వస్తువులు అమ్మే వ్యాపారంలో సోదరుడు మెరుగైన భవిష్యత్తును మలుచుకుంటాడు. జాతకుడు ఒక మోస్తరు ఎత్తు కలిగి ఉంటాడు. మృదు సంభాషిణిగా ఉంటాడు. ఇటు వ్యక్తి మంచి అదృష్టవంతుడు. ఇతడు చేదు తీక్షణమైన ఆహారాలను తీసుకోకుండా ఉండాలి. అలా చేయకపోతే అనారోగ్యాలకు గురవుతాడు. అలాగే కుజుడు వృశ్చిక రాశిలో ఉంటే జాతకుడు చాలా మొండితనం ఉంటుంది. తన కోరికలు తీర్చుకోవడానికి ఇతరులకు కష్టాలను కలిగిస్తాడు. మంచి స్వార్థపరుడు. సోదరుడు మూర్ఖుడై ఉండి చాలా ప్రాంతాలు ప్రయాణం చేస్తాడు. జాతకుడు ఉద్దేశపూర్వకంగా భక్తిభావాన్ని ప్రకటించడు. తరువాత కుజుడు ధనుస్సు రాశిలో ఉంటే జాతకుడు మంచి దైవభక్తి కలిగిన వ్యక్తిగా ఉంటాడు. పెద్దగా మాట్లాడే గుణమున్నప్పటికీ ఇతడు దయార్థ హృదయుడు. ఇతని సోదరునికి కూడా ఇదే లక్షణాలు ఉంటాయి. అదే స్త్రీ జాతకంలో అయితే ఈమె భర్త తూర్పు ప్రాంతం నుండి వచ్చి ఉండి నిజాయితీపరుడు, తెలివైన వ్యక్తి. వివాహం అనంతరము చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తాడు అని చెప్పచ్చు. వీరికి సంతోషకరమైన కుటుంబ జీవితం లభిస్తుందని కూడా చెప్పచ్చు. కీళ్ళు, కండరాల సమస్యల నుండి జాగ్రత్త పడాలి. కుజుడు మకర రాశిలో ఉంటే జాతకుడు ఆత్మవిమర్శ కలిగిన వ్యక్తిగా ఉంటాడు. ఏది ఏమైనా తన అభిప్రాయాన్ని మార్చుకోడు. అలాగే కఠోరంగా మాట్లాడతాడు. ఇతరులకు సహాయం చేసి వారి నుండి అపవాదులు, నిందలు భరిస్తాడు. ఇతను ఏ పని చేసినా ఇతని శత్రువులు ఉద్రిక్తులై ఇతన్ని పక్కకు నెట్టడానికి ప్రయత్నిస్తారు. జాతకుడు భార్యను బాగా ప్రేమించినప్పటికీ భార్య మాత్రం ఇతని నుండి బయటపడడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది.
జాతకుడు తనకు మించి ప్రపంచంలో ఎవరూ పరికరారని అనుకుంటా ఉంటాడు. సోదరుని కుటుంబంలో ఒకరు మంచి ప్రతిష్ట కలిగిన హోదాలో ఉంటాడు. కుజుడు తర్వాత కుంభరాశిలో ఉంటే జాతకుడు చూడడానికి అమాయకుడిగా బలహీనుడిగా కనిపించినప్పటికీ పరిస్థితులకు అనుకూలంగా బలిష్టమైన వ్యక్తిగా ప్రవర్తిస్తాడు. ఇతరులను అనుమానిస్తాడు. జాతకుడు అధిక ఉష్ణ సమస్యలతో బాధపడుతూ ఉంటాడు. కుజుడు మీనరాశిలో ఉంటే జాతకుడు ఆధ్యాత్మిక చింతన బాగా ఉంటుంది. ఇతరులకు సహాయపడే లక్షణం ఉంటుంది. ఇదే స్త్రీ జాతకమైతే ఈమె భర్త ఉత్తర ప్రాంతం నుండి వచ్చిన వ్యక్తి అయి పొడవుగా ఉంటాడు. వైదిక మంత్రాలను ఉచ్చరించే వ్యక్తిగా ఉంటాడు. ఇతనికి కుటుంబీకుల పట్ల, జీవిత భాగస్వామి పట్ల మంచి నమ్మకం ఉంటుంది. ఎన్నో అవరోధాలను అధిగమించి ఉండొచ్చు. ఇలా కుజుడు 12 రాసుల్లో ఇటువంటి ఫలితాలు ఇస్తాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. మీలో ఎవరైనా ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం నేర్చుకోవాలని ఉన్న జాతక పరిశీలన కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు. నమస్తే.